భువనగిరి ఎంపీ టికెట్ కావాలని, తన భార్య కోమటిరెడ్డి లక్ష్మి కావాలని పట్టుబడుతున్నట్టు రోజు పేపర్లో వస్తుంది. అందరూ చూస్తున్నాం మీడియాలో. ఈరోజు కూడా ఒక ప్రముఖ దినపత్రిక కూడా వచ్చింది, నిన్న వచ్చింది, మొన్న వచ్చింది. మామూలు పేపర్లలో వస్తే ఏం కాదు, కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో కూడా హైయెస్ట్ సర్క్యులేషన్ ఒక రిపీటెడ్ పత్రికలు కూడా వస్తుంది. అందులో నిజం లేదు అని చెప్పినందుకే ఈరోజు దాని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కరెక్ట్ వాస్తవం ఏందో భువనగిరి నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా తెలియాలి. అందుకోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టి, సింపుల్ ప్రెస్ మీట్, ఎక్కువ లేదు దీని మీద మాట్లాడటానికి కూడా ఎక్కువ లేదు సబ్జెక్టు, కానీ అది ఎందుకు రాస్తున్నారు అనే దాని మీద వివరణ ఇచ్చినందుకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు కోమటిరెడ్డి లక్ష్మి తనకి ఎంపీ టికెట్ కావాలని అప్లై చేసుకోలేదు, అది మీ అందరికి తెలుసు. అప్లై చేసుకోనప్పుడు టికెట్ నేను ప్రయత్నం చేస్తున్నా, ఆమె కోసం పట్టుబడుతున్నా అనే మీనింగ్ లేదు. ఎక్కడ కూడా నేను టికెట్ కావాలని అడిగినట్టు కూడా లేదు. కానీ ఇప్పుడు నేను పట్టుబడుతున్నట్టు మాత్రం కోమటిరెడ్డి లక్ష్మి గురించి అని వార్తలు రాస్తున్నారు టీవీ పేపర్లలో. నిజంగా చెప్పాలంటే మన అసెంబ్లీ సెషన్ సమావేశాలప్పుడు చాలా మంది విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు అసెంబ్లీ లాబీలో బయట కలిసినప్పుడు భువనగిరి పార్లమెంట్ సీట్ నుంచి చర్చ వచ్చినప్పుడు నన్ను అడిగింది. నేను అడిగిన మా జిల్లాల చాలా వరకు కోమటిరెడ్డి సోదరులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య, జానారెడ్డి కొడుకులు ఇద్దరు ఎంతో మందికి టికెట్స్ ఇచ్చిండ్రు కదా, భువనగిరి పార్లమెంట్ సీటు బీసీలకు ఇస్తే బాగుంటుంది అని చెప్పి నా అభిప్రాయం కూడా వ్యక్తం చేసింది నిర్మోహమాటంగా. అది అఫీషియల్గా ప్రెస్ మీట్లో రాలే, కానీ చిట్ చాట్లో చెప్పిన ఇవ్వండి బీసీలకు ఏం కాదు, మీరు కుటుంబం కోసం అడుగుతుండ్రా, మీ భార్య కోసం అడుగుతున్నా అంటే లేదు అడగట్లేదు, నేను అప్లై కూడా చేసుకుంటలేను, అది బీసీలకు ఇస్తే గెలిపించుకుంటాం, బీజేపీ పార్టీ కూడా బీసీకి ఇచ్చింది కదా, మన పార్టీ కూడా ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతే తప్పితే ఎక్కడ కూడా అఫీషియల్గా కోమటిరెడ్డి లక్ష్మి టికెట్ కావాలని చెప్పి నేను అడగలేదు. మరి ఎందుకు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో నాకైతే అర్థమవుతలేదు. అంటే రాజగోపాల్ రెడ్డిని ఏ విధంగా డౌన్ చేయాలనుకుంటున్నారు రాజకీయంగా. ఒక విధంగా చెప్పాలంటే కొందరు కావాలని కొందరు చేస్తున్నట్టు అనిపిస్తుంది ఈ ప్రచారం, దుష్ప్రచారం. నేను ఇప్పటికి కూడా అధిష్టానానికి ఒక శాసనసభ్యునిగా, భువనగిరి పార్లమెంట్లో ఉన్న శాసనసభ్యునిగా దీపాదాస్ మున్షి గారు కానీ ఇంకెవరైనా నన్ను అభిప్రాయం అడిగినప్పుడు అధిష్టానం మీరు సర్వే చేసుకొని భువనగిరి పార్లమెంట్లో మొత్తం విస్తృతంగా సర్వే నిర్వహించండి, ప్రజల మనసులలో ఏముంది, ఎవరికి ఇస్తే గెలిచే అభ్యర్థి ఎవరు అనేది మీరు డిసైడ్ చేయండి, మీరు ఎవరికి ఇచ్చినా పర్లేదు, అధిష్టాన నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. అలాంటి వ్యక్తికి ఏమని చెప్పలేదు, కోమటిరెడ్డి లక్ష్మికి కావాలని అడగలేదు. మీరు సర్వే చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే నాకు అనిపించింది ఏంటంటే, గతంలో నేను పార్లమెంట్ సభ్యులుగా చేసిన సేవలు కావచ్చు, మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్లమెంట్ సభ్యులుగా చేసిన సేవలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన, పార్లమెంట్లో పోరాడిన తీరు కావచ్చు, వెంకటరెడ్డి కోసం ప్రభుత్వ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఒక మానవతా దృక్పథంతో కొన్ని వేల కుటుంబాలకు, లక్షల మందికి ఆర్థిక సాయం చేసి ఈ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసిన దృష్ట్యా సేవలు ఎన్నో చేసింది ఆమె. కేవలం మున్గోడు ఎలక్షన్స్ అప్పుడు నాకు సపోర్ట్గా ప్రచారం చేసింది నా భార్యగా. ఉప ఎన్నికలు కావచ్చు, మొన్న కావచ్చు, విస్తృతంగా తిరిగింది. కాకపోతే మొత్తానికి చూస్తే, ఓవరాల్గా చూస్తే
జనగామ నియోజకవర్గంలో దాదాపు 15 కోట్ల రూపాయలతో ఓల్డ్ ఏజ్ హోమ్ నడిచింది మహిళలకు, పేద మహిళలకు. సామాజిక సేవలకే పరిమితమైంది. ఒక్కసారి మాత్రం 2019లో నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే ఇంకా 3 ఏళ్ల పరిమితి ఉంటే ఆ సీటు గెలవడం చాలా కష్టమని తెలిసినా సరే ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరిక మేరకు ఎవరు కూడా పోటీ చేస్తుంది ముందుకు రాకపోతే కోమటిరెడ్డి లక్ష్మిని పోటీ పెట్టడం జరిగింది. ఓడిపోదని తెలిసినా సరే అప్పుడు ప్రభుత్వం వ్యతిరేకంగా కోమటిరెడ్డి లక్ష్మి పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీని కాపాడాలి, బతికేయాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరిక మేరకు ఆ రోజు చేయడం జరిగింది. అంటే స్వతహాగా ఎప్పుడు నాకు రాజకీయాలకు వచ్చి పదవులు కావాలని చెప్పి ఎప్పుడు కూడా తను అడగలేదు, తను అప్లై కూడా చేసుకోలేదు. మీ అందరికీ తెలుసు కోమటిరెడ్డి సోదరులు అంటే